సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా, కింగ్ నాగార్జున గారు విలన్గా నటించిన మూవీ కూలీ. సో లోకేష్ కనగరాజ్ గారు దర్శకత్వం వహించిన ఎల్సీయూలో సంబంధం లేదని కొందరు, ఎల్సీయూలో సంబంధం ఉందని కొందరు లింక్ చేస్తూ చాలా వరకు కూలీకి హైప్ అయితే ఇచ్చారు. సో రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా మంచిగా క్లిక్ అయింది. ట్రైలర్ కొంచెం డౌన్ అయినా సరే ఆల్రెడీ క్రియేట్ అయిన హైప్ వల్ల అది పెద్దగా మనకి రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం కూలీ ఫస్ట్ ఇనీషియల్ షోస్ అయితే యూఎస్లో పడిపోయాయి, అండ్ తర్వాత ఇప్పుడు మార్నింగ్ షోస్ కూడా పడిపోయాయి మనకి ఇండియాలో కూడా. సో రివ్యూ గురించి చూసుకున్నట్లయితే కూలీలో బేసిక్గా ఏంటంటే పవర్ కోసం యుద్ధం అనమాట. సో ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీని తయారు చేస్తుంది సత్యరాజ్ గారు. సో దానికి సంబంధించి ఆ కుర్చీ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ ఏంటి అనేది మూవీ మొత్తం కూడా రన్ అవుతుంది, అంటే బేస్ ఆన్ ఆ కుర్చీ మీద అనమాట. సో బేసిక్గా అయితే మూవీ మొత్తం కూడా స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మనకి రజనీకాంత్ గారి ప్రీవియస్ మూవీస్ ఏవైతే కొంచెం డిసప్పాయింట్ చేసినా ఈ మూవీతో కంప్లీట్గా మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చేసారు రజనీకాంత్ గారు. అండ్ ఎల్సీఈలో ఇంతవరకు వచ్చిన మూవీస్ అన్నింటిలో కూడా దీనికి సంబంధించినంతవరకు, అంటే లోకేష్ కనగరాజ్ గారు తీసిన మూవీస్ అన్నింటిలో కూడా కంపేర్ చేసుకుంటే స్క్రీన్ ప్లే పరంగా కూలీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటే జనాలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా గ్రిప్పింగ్గా కూడా తీసుకువెళ్తారు. అండ్ ఒక్కసారి స్క్రీన్ ప్లే మొత్తం కూడా ఒక కంప్లీట్గా దీన్ని స్క్రీన్ ప్లే బేస్డ్గానే తీసుకెళ్లారు. అండ్ లాస్ట్ టైం మనకి ఏదైతే లియోలో మైనస్ పాయింట్స్ అవన్నీ కనబడ్డాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని తీసినట్లుగా ఉన్నారు. సో ఎల్సీయూలో దీంతవరకు వచ్చిన మూవీస్, అంటే లోకేష్ కనగరాజ్ గారికి తీసిన మూవీస్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు స్క్రీన్ ప్లే పరంగా. అండ్ ఇందులో సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ అయితే చాలా ఉంటాయి మూవీలో, అండ్ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మనకి ఎక్సలెంట్ ట్విస్ట్ అనమాట. సో ఇంటర్వెల్ ట్విస్ట్తో మొత్తం సినిమాని ఒక చేంజ్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ మీద చాలా హైప్ అయితే పెరుగుతుంది. సో మూవీ చూసినంతసేపు కూడా కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ మూవీకి కూడా స్టోరీ మళ్ళీ డౌన్ అయింది, బట్ స్క్రీన్ ప్లేతో కంప్లీట్గా అయితే రన్ చేసేసారు. అండ్ ఒకసారి ట్విస్ట్ అని రివీల్ అయిపోయిన తర్వాత స్టోరీ గురించి ఆలోచిస్తే స్టోరీ ఇందులో ఏముంది అని చెప్పనే ఒక చిన్న పాయింట్ రావచ్చు, బట్ ఓవరాల్గా చూస్తున్నంతసేపు మాత్రం కంప్లీట్గా మనకి స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మొత్తం తీసుకెళ్లారు కూలీని. అండ్ లోకేష్ కనగరాజ్ గారు హీరోలకు ఆల్రెడీ మంచి ఎలివేషన్స్ ఇస్తారని తెలుసు కదా. సో కూలీలో ఒక్కొక్కరికి విపరీతమైన ఎలివేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నాగార్జున గారు ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్లో జనాలకి చాలా కొత్తగా ఉంటుంది. అయితే మనం చూసిన వాటన్నిటిలో అందరూ కూడా మనం చూసాం కదా, వీటన్నిటిలో కూడా సపరేట్గా మనకి మలయాళ నటుడు సౌబిన్ ఉన్నాడు కదా, ఆయన క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ కంప్లీట్గా మనకి డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తుంది. ఇందులో ఆయనది అందరినీ డామినేట్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ శృతి హాసన్ గారిది డీ గ్రామర్ రోల్ అయితే చేశారు, ఆవిడకి కంప్లీట్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే దక్కింది. అండ్ పూజా హెగ్డే గారు సాంగ్ వరకే పరిమితం, ఆవిడ ఆ సాంగ్లో వచ్చి వెళ్ళిపోతారు. అండ్ మెయిన్గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా అనిరుద్ధ్ గారిది ప్లస్ అని చెప్పుకోవాలి మూవీకి. సో ఓవరాల్గా కూలీ పరంగా చూసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళడం వల్ల దీనికి ఒక స్టెప్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి వార్ 2 మీద. సో రెండు మూవీస్ కూడా చాలా బాగుండడం. మీరైతే ఏ మూవీకి వెళ్తున్నారు అండ్ మీకు ఏ మూవీ నచ్చింది అనేది కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.